అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే సుధీర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివార్లు అయితే మొత్తానికైతే 5 మోడల్స్ అయితే అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. ఒక్కొక్కటి విగ్రహం మనమైతే డీటెయిల్గా చూసుకున్నాం. లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. మనకి స్ట్రేట్ చూస్తే అయితే మంగళాట రోడ్ అయితే వస్తుంది. స్ట్రేట్ వెళ్ళి రైట్ వెళ్తే సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం మనకైతే. సో ఇది వచ్చేసి శివుని రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు. హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు మనకైతే 12 ఫీట్స్ ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 6 to 7 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి యూనిక్గా అన్న వాళ్ళు అయితే తొండం మీద అయితే మొత్తానికైతే 12 జ్యోతిర్లింగాలు అయితే పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కటి చూసుకున్నాం మనమైతే. సో ఇక్కడ వచ్చేసి త్రయంబకేశ్వర్, రామేశ్వరం, నాగేశ్వర్, భీమాశంకర్. సో అలా అన్నీ మనకైతే తొండం మీద అయితే పెట్టడం జరిగింది. సో చెవులో కూడా చూసుకుంటే మనకైతే పాములు ఇవ్వడం జరిగింది. సో రుద్రాక్షలైనా మనకి గంటలైనా ఒరిజినల్గా అన్న వాళ్ళైతే పెట్టినారు. సో కిరీటంలో కూడా మనకైతే పంచముఖ, అక్కడ వచ్చేసి చందమామ. సో మొత్తానికైతే మనకైతే స్వామివారు అయితే శివుని రూపంలో దర్శనం చేస్తున్నారు. ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే నేనైతే డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళైతే నంబర్ ఇస్తాను. సో దాని ద్వారా మీరైతే బుకింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ స్వామివారు వచ్చేసి అయితే మల్లార్ రూపంలో మనకైతే దర్శనం చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో అయితే వచ్చేసి అయితే తుల్జా భవాని మాత ఉన్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 8 to 9 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 4 to 5 ఫీట్స్ పెట్టినారు అన్న వాళ్ళు. సో కింద చూసుకోవచ్చు కమలం పువ్వు మీద అయితే స్వామివారు అయితే కాలు పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారి దర్శనం చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి రియల్ ధోతి మనకైతే ఇవ్వడం జరిగింది. సో సాటన్ క్లాత్ అయితే వాడడం జరిగింది. సో కుందన్ వర్క్ కూడా మనకి డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే పెట్టినారు. ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం చేస్తున్నారు. సో మొత్తానికైతే ముంబై స్టైల్లో మన అన్న వాళ్ళు అయితే తయారు జరిగింది ఇక్కడ. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 12 to 13 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కొంచెం డిజైన్ ఇచ్చారు. సో అక్కడ వచ్చేసి మనమైతే మన అసోసియేషన్ పేరు కూడా రాసుకోవచ్చు. చేతిలో అయితే మనకైతే త్రిశూలం కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి నచ్చిన నచ్చిన ధోతి, నచ్చిన శాల్వా అయితే అన్న వాళ్ళు అయితే ఇస్తారు ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం మనకి మల్లార్ రూపంలో మనకైతే మళ్ళీ దర్శనం చేస్తున్నారు. సో మొత్తం మనకైతే ఇది క్లాత్తో కప్పేశారు స్వామివారికి అయితే చూసుకోవచ్చు. సో రియల్ ధోతి మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే. సో స్వామివారికి వచ్చేసి అయితే స్మైలింగ్ ఫేస్. సో కుందన్ వర్క్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. సో ఇక్కడైతే రియల్ గంటలు, మళ్ళీ ఇక్కడైతే రియల్ అన్నీ అయితే రియల్గా వాడారు. సో చేతిలో అయితే మనకైతే మళ్ళీ త్రిశూలం ఇస్తున్నారు అన్న వాళ్ళు. సో బయటికి వెళ్ళి చూద్దాం మనమైతే. ఎక్కడైతే 2 మోడళ్ళు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకైతే హైట్ అయితే ఇంచుమించు 8 ఫీట్స్ వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అయితే తుల్జా భవాని మాత విత్ స్మైలింగ్ ఫేస్. సో స్వామివారు అయితే మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో దర్శనం చేస్తున్నారు. కింద కాడ్ వచ్చేసి మళ్ళీ కమలం పువ్వు పెట్టడం జరిగింది. సో 2 గద్దెలు ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే శివాజీ మహారాజ్. సో ఇక్కడ వచ్చేసి లయన్. సో కొత్తగా యూనిక్గా మనకైతే స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు. సో పక్కనైతే ఇంకో మోడల్ ఇది కూడా మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే తుల్జా భవాని మాత. సో ఇది ఫ్రెండ్స్ మన సుధీర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం, ఇంకో ఎపిసోడ్లో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.